న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు ఫిబ్రవరి 17న సూర్యగ్రహణం అంటున్నారు. అసలు ఉందా లేదా? ఉంటే ఎక్కడెక్కడ ఉంది? మరి ఏ టైంకి ఉంది? నియమాలు పాటించాలా, పాటించాల్సిన అవసరం లేదా? చాలా కన్ఫ్యూజన్ ఉంది గురుగారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తున్నారు. సో అన్నిటికీ సమాధానం ఈ వీడియో ద్వారా. తప్పకుండా అమ్మా. ముందుగా ప్రేక్షకులకు 17వ తారీఖు కంటే ముందే వచ్చేటువంటి మహాశివరాత్రి శుభ ఆశీస్సులు మన యొక్క ఎస్టీవీ తరపున. అదేవిధంగా అందరూ కూడా ఈ మహాశివరాత్రి రోజు ఖచ్చితంగా మీ దగ్గరలో ఉండేటువంటి శివాలయానికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఇక 17వ తారీఖు మీరు అడిగినటువంటి సూర్యగ్రహణము, అదేవిధంగా పంచగ్రహ కూటమి, దీనికి తోడు అమావాస్య, ఈ మూడు కూడా మనకు 17వ తారీఖు సంభవించడం జరుగుతున్నది. అయితే ఒక చిన్న మాట ఏమిటి అంటే, మరి మనకు భారతదేశంలో పాక్షికంగా మాత్రమే కనబడుతుంది, అంటే కనబడతలేదు. సో మరి ఎక్కడెక్కడ కనబడుతుందయ్యా అనేటువంటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పంచగ్రహ కూటమి, సూర్య చంద్రులు, బుధ శుక్రులు, రాహువు, ఈ మూడు గ్రహాల యొక్క కలయికను పంచగ్రహ కూటమిగా చెప్పే పరిస్థితి ఉంటుంది. అయితే ఇదే సమయానికి సూర్యగ్రహము మనకు మకర సంక్రాంతి రోజు మకర రాశిలోకి ప్రవేశించి ఇక్కడ 30 రోజులు పూర్తి చేసుకొని తిరిగి కుంభరాశిలోకి వెళ్ళేటువంటి క్రమంలో ఆ కుంభరాశిలో మరి ఆల్రెడీ రాహుగ్రహం ఉండడం జరిగింది. బుధ శుక్రులు, ఈ యొక్క చంద్రుడు, సూర్యుడు, ఈ 5 గ్రహాల కలయిక. చంద్రుడు 2.5 రోజుల తర్వాత ముందుకు వెళ్తాడు మీనరాశిలోకి. అతను వెళ్ళిన తర్వాత కుజగ్రహము యాడ్ అవుతూ ఉన్నది. సో మరలా 5 గ్రహాల కలయిక కుంభరాశిలో ఏర్పడబోతున్నది. సో దీనికి కారణంగా భారతదేశంలో పెను ప్రమాదాలు కావచ్చును, వాయుతత్వానికి సంబంధించినటువంటి వ్యాధులు ఏమైనా సోకే అవకాశాలు మాత్రం ఉన్నవి. అబ్బా. సో గతంలో మనకు చూసుకుంటే కరోనా అలాంటిదే, కానీ ఏవైనా ఒక విష వ్యాధులో, విష జ్వరాలో ఒక 3 నెలల పాటుగా మహారాష్ట్ర, బెంగళూరు, అదేవిధంగా ఈ సరౌండింగులలో హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇట్టి సందర్భాలలో కొంత ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉంటే మంచిది. రాజకీయంలో కూడా విపరీతమైనటువంటి గొడవలకు దారి చేసే పరిస్థితి ఉంది ఈ పంచగ్రహ కూటమి. ఇది 17వ తారీఖు, అంటే 1+7 నెంబర్ 8. 8వ తారీఖు ఎవరైతే జన్మించారో ఈ 17వ తారీఖు అమావాస్య రోజు కొంచెం మీరు అధికంగా బయట తిరగకుండా ఉండే ప్రయత్నం చేయండి. ఈ ప్రభావం మీకు 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు వీరి మీద అధికంగా ఉండబోయే పరిస్థితి ఉన్నది. ఇక అదేవిధంగా సినీ ఇండస్ట్రీలో కూడా పెద్ద ఎత్తున సినిమాకు సంబంధించినటువంటి ఒక చెడు వార్త కానీ, సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద ఇబ్బంది కలిగించే సందర్భం కానీ ఏర్పడేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. సో 17వ తారీఖు ఏర్పడేటువంటి యొక్క సూర్యగ్రహణము మరి మనకు లేదు కనుక ఎక్కడెక్కడ ఉంది అని చూసుకునేటువంటి క్రమంలో మనకు పశ్చిమ ఆసియాలో ఉన్నది, అదేవిధంగా నైరుతి యూరప్లో ఉన్నది, ఆస్ట్రేలియాలో ఉన్నది, ఆఫ్రికా, దక్షిణాది దేశాలు, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, హిందూ మహాసముద్రం తీర ప్రాంతాలలో, అట్లాంటిక్ ధ్రువ ప్రాంతాలలో కనిపించబోతూ ఉన్నది అని చెప్పవచ్చును. సో ఇది మనకు మన భారతదేశంలో లేదు కనుక ఎలాంటి నియమ నిబంధనలు పాటించడం అవసరం లేదు అని చెప్పడం జరుగుతూ ఉన్నది. బట్ ఎఫెక్ట్ మాత్రం పడుతుంది ఖచ్చితంగా. అంటే ఇక్కడ ఇప్పుడు సూర్యుడు అంటే గ్రహాలలో రారాజు. ఇంటికి మన తండ్రి ఏ విధంగా రాజు, నవగ్రహాలలో సూర్యుడే రారాజు. సో ప్రత్యక్షంగా కనిపించేటువంటి దైవం మనకు మన తండ్రి. అమెరికాలో ఉన్న తండ్రియే, ఇంటి దగ్గర ఉన్న తండ్రియే, జాబ్లో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తండ్రే. కనుక ఈ రోజు నాడు సూర్యునికి సంబంధించినటువంటి ఉపాసన,
సూర్య అష్టకం కావచ్చును. ఉదయాత్పూర్వము నిద్రలేచి సూర్యోదయం కంటే ముందే స్నానాది కార్యక్రమాలు చేసుకొని చక్కగా కూడా జాతకరీత్యా ఎవరికైతే సూర్యుని యొక్క బలం తక్కువగా ఉంటుందో లేదా ఏమైనా మాకు కొన్ని పనులు కావాలి అని అనుకునేటువంటి వారు ఈ రోజు నాడు చేసుకునేటువంటి అభిషేకం కానీ సూర్య భగవానుని ఆరాధన కానీ అదేవిధంగా ఎవరి జాతక చక్రంలో అయితే రాహువు సూర్యుడు కలిసి ఉంటాడో కేతువు సూర్యుడు కలిసి ఉంటాడో వీరు తప్పకుండా ఈ రోజు నాడు ఖచ్చితంగా దగ్గరలో ఉండేటువంటి దేవాలయంలో నవగ్రహ ఆరాధన చేసుకుంటే మంచిది. నవగ్రహాలకు మొత్తము అభిషేకం చేయండి. గ్రహణం అప్పుడే తర్వాత గురుగారు గ్రహణము ఇప్పుడు మనకు 17వ తారీఖు అమావాస్య అయింది. ఈ రోజు నాడు ఉదయము 9 గంటల నుండి 11:30 ప్రాంతంలో అభిషేకం చేసుకోండి. మొత్తం నవగ్రహాలకు పంచామృత అభిషేకాలు చేసుకొని చక్కగా కూడా ఈశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి అన్ని గ్రహాలకు పంచామృతాలతో అభిషేకం చేసుకున్న తర్వాత చక్కగా కూడా సూర్యభగవానునికి బెల్లము కలిపిన నీటితో అభిషేకించండి. అభిషేకం చేసి అంతా కూడా మొత్తము శుభ్రం చేసుకొని గంధము కుంకుమ బొట్లు అందరికీ పెట్టి చక్కగా కూడా ఒక 4 మనిషికి ఒక గ్రహానికి ఒక్కొక్క పుష్పం పెట్టి కుదిరితే ఒక వస్త్రాన్ని అక్కడ సమర్పించుకొని చక్కగా కూడా షోడశోపచార పూజా విధానంగా ధ్యానము ఆవాహనము స్నానము వస్త్రము 4 నామాలు వారి చెప్పుకొని అక్కడ ఒక నైవేద్యం సమర్పించుకొని ధూపము దీపము అటు పిమ్మట హారతి ఇలా నవగ్రహ ఆరాధన చేయండి. సూర్యునికి మనకు రాగి చెంబును ఒకటి ఏదైనా దేవాలయంలో దానంగా ఇవ్వండి, మంచి ఫలితం ఉంటుంది. వివిధ దేశాల్లో ఉంది కాబట్టి సమయం ఏమైనా అటు ఇటుగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వారి వారి ప్రాంతానికి సంబంధించినటువంటి అక్కడ ఉండేటువంటి మన భారతీయులు ఎవరైతే ఉన్నారో గర్భాధారణతో ఉన్నా కూడా వారక్కడ వారి సమయం ప్రకారంగా నియమాలు పాటించుకుంటే సరిపోతుంది. సో ఇదివరకు పోయిన సంవత్సరంలో వచ్చిన పంచగ్రహ కూటమి గ్రహణం అతలాకుతలం చేసి వదిలింది. ఇంకా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం, కొత్త సంవత్సరం కొత్త ఆలోచనలతో ముందుకెళ్దాం, కొత్త ఆరోగ్యంతో పంచుకుందాం అనే టైంలో మళ్ళీ ఇంకొక గ్రహణం, మళ్ళీ ఇంకో పంచకూటమి వస్తుంది. మరి ఇది ఎంతవరకు ఎలా దారితీస్తుందో, అఫ్కోర్స్ భారతదేశంలో లేనప్పటికీ కూడా ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తుందో చూస్తున్నాం. బంగారం రేటు తక్కువ అవుతుంది ఎక్కువ అవుతుంది, వెండి రేటు తక్కువ అవుతుంది ఎక్కువ అవుతుంది. సో దానికి సంబంధించింది కూడా మరొక వీడియోలో మనం మాట్లాడదాం. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు.